జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అధిక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా అష్టాదశ పురాణాల ప్రకారం, ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసమని పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథం చెబుతున్నప్పటికీ శివరహస్యం అనేటటువంటి ప్రామాణిక గ్రంథము అధిక మాసంలో శివారాధన గురించి అద్భుతమైన విషయాలు చెప్పింది. శివరహస్యం అనే ప్రామాణిక గ్రంథంలో అధిక మాసంలో పరమేశ్వరుడి ఆరాధన గురించి ఏ విధంగా చెప్పారంటే, మలమాసే మహాదేవం యహ పూజయతి భక్తితః తస్య సర్వార్థ సిద్ధి స్యాత్ విష్ణులోకంచ గచ్చతి అంటూ శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, మలమాసే మహాదేవం యహ పూజయతి భక్తితః. మలమాసం అంటే అధిక మాసం. అధిక మాసంలో ఎవరైతే పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో తస్య సర్వార్థ సిద్ధి స్యాత్, వాళ్ళ మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. విష్ణులోకంచ గచ్చతి, వాళ్ళకి శరీరం విడిచిపెట్టాక విష్ణులోకం కూడా వస్తుందని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అలాగే ఈ శివరహస్యంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, పురుషోత్తమ మాసేతు శివనామ జపాత్ నరః అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితం అని శ్లోకం చెప్పారు. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పురుషోత్తమ మాసేతు శివనామ జపాత్ నరః, పరమ పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఈశ్వరుడికి సంబంధించినటువంటి నామజపం చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఫలితం కలుగుతుందంటే, అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితం, అంటే వాళ్ళకి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుందని శివరహస్యం అనే గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అధిక మాసం అంటే పురుషోత్తమ మాసం, విష్ణుప్రియమైన మాసం మాత్రమే కాదు, పరమశివుణ్ణి ఈ మాసంలో పూజిస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అలాగే మలమాసే మహాదేవం యహ స్నాపయతి భక్తితః సముద్ధరతి పితॄన్ సర్వాన్ నరకాత్ ఘోర సంకటాత్ అని ఇంకొక ప్రమాణ శ్లోకం కూడా పురాణాల్లో చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, మలమాసే మహాదేవం యహ స్నాపయతి భక్తితః, పరమ పవిత్రమైన మలమాసంలో అధిక మాసంలో ఎవరైతే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారో, శివారాధన చేస్తారో, సముద్ధరతి పితॄన్ సర్వాన్ నరకాన్ ఘోర సంకటాత్, అంటే వాళ్ళ పితృదేవతలు తరతరాల్లో ఎవరైనా సరే ఉద్ధరింపబడకుండా ఘోరమైనటువంటి నరక బాధలు పడుతూ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఒక్కసారి తరింపబడతారు, ఒక్కసారిగా ఉద్ధరింపబడతారు. కాబట్టి తరతరాల పితృదోషాలు పోవాలంటే, ఎక్కడో సూక్ష్మలోకాల్లో ఉద్ధరింపబడక ఇబ్బంది పడుతున్నటువంటి పితృదేవతలందరూ కూడా ఉన్నత లోకాలకు చేరి ఉద్ధరింపబడాలంటే మలమాసంలో అధిక మాసంలో శివుడికి అభిషేకం చేయండి. మీ తరాల్లో ఉన్న పితృదేవతలందరూ ఉద్ధరింపబడతారని శివరహస్యం అనే గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రామాణిక శ్లోకం మనకు చెప్తోంది. అలాగే ఇంకా ఈ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రదోష సమయే పూజ మలమాసే విశేషతః కైలాస నివాసార్థం కర్తవ్య సర్వదా బుధైః అంటుంది. అంటే అర్థం ఏంటంటే, ప్రదోష సమయే పూజ మలమాసే విశేషతః, అంటే ఎవరైతే పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసం అధిక మాసం మలమాసంలో ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి పూజిస్తారో, ప్రదోష కాలంలో శివాభిషేకం చేస్తారో వాళ్ళకి ఎలాంటి అద్భుత ఫలితం కలుగుతుందంటే, కైలాస నివాసార్థం కర్తవ్య సర్వదా బుధైః, వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏకంగా సూక్ష్మ శరీరం కైలాసాన్ని చేరుతుంది. కైలాసాన్ని సూక్ష్మ శరీరం చేరాలంటే మలమాసంలో అధిక మాసంలో ప్రదోష కాలంలో శివాభిషేకం చేయాలని, శివనామస్మరణ చేయాలని ప్రామాణికంగా ఈ శ్లోకం మనకు చెప్తోంది. అదేవిధంగా మలమాసానికి ఉన్న ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే, స్నాత్వా నద్యాం మలమాసే దృష్ట్వా దేవం మహేశ్వరం అశ్వమేధ ఫలం తస్య భవత్యేవ న సంశయః. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, స్నాత్వా నద్యాం మలమాసే దృష్ట్వా దేవం మహేశ్వరం, అధిక మాసంలో మలమాసంలో ఎవరైతే నదిలో స్నానం ఆచరించి
ఆ పరమేశ్వరుణ్ణి, ఆ మహాదేవుణ్ణి పూజిస్తారో అశ్వమేధ ఫలం తస్య భవత్యేవ న సంశయ, వాళ్ళకి ఖచ్చితంగా అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు చెప్తుంది. కాబట్టి శివరహస్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పిన ఈ ప్రామాణిక శ్లోకాలన్నీ పరిశీలిస్తే అధిక మాసం, పురుషోత్తమ మాసం, విష్ణు ఆరాధనకున్న మాసం మాత్రమే కాదు, శివారాధన కూడా ఉన్న మాసం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అన్న సత్యాన్ని తెలుసుకునే విధంగా, శివకేశవుల అభేదాన్ని తెలుసుకునే విధంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. పితృదేవతలు తరింపబడతారు, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరం కైలాసాన్ని కూడా చేరుతుందని ఈ ప్రామాణిక శ్లోకాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి విశిష్టత అధిక మాసంలో శివారాధన చేయటంలో ఉంటుందని ఈ ప్రామాణిక శ్లోకాలన్నీ తెలియజేస్తున్నాయి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పరిశీలిస్తే అందులో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. యదువంశ పురోహితుడు కదా, ఈ కథ రాసిన ఆయన దగ్గర నుండి చూసిన పేరు పెట్టని దగ్గర నుంచి పెళ్లి చేయడం అంతా తెలుసు. ఎవరికి పేరు పెడుతున్నానో, ఎవరికి పెళ్లి చేస్తున్నానో తెలుసు ఆయనకి. అది గొప్ప విషయం. ఇక్కడ ఆ అద్భుతమైన ఆ వివాహం తలంచుకుంటే చాలు ధన్యులైపోతారు. అందుకే తలంచుకోవడమే చేసాం. ఇప్పుడు జాతే మహోత్సవే పుర్యాం రుక్మిణీం రుచిరాననాం ఉపయేమే విధానేన మార్గశీర్షే హరిస్వయం. పెళ్లి చేసుకునేది మార్గశిర మాసంలో వివాహం జరిగింది అని చెప్పారు. అందుకేనేమో మనకు గోదాదేవి ఆండాళ్ళమ్మ కథకు కూడా ధనుర్మాస వ్రతంలో మేళవించి మనం చెప్పుకుంటున్నాం. బాగుంది. హరిర్వివాహే సతి రుక్మిణీపతే శ్రీరుక్మిణీ భూషిత రుక్మ మందిర పురందరస్యాపి యథామరావతి ద్వారావతి పుణ్యవతి తథా భవౌ భైష్మీ వివాహస్య కథాం విచిత్రాం శృణోతి యశ్రావయతే చ భక్త్యా ఇహైవ భక్తో విభవేన యుక్తః సయేవ ముక్తిం ప్రతియాతి ముక్తః. భయాల నుంచి ముక్తుడై ఈ జన్మలోనే ఐశ్వర్యములు పొంది అంతమనందు ముక్తుడవుతాడు అని రుక్మిణీ కళ్యాణ ఘట్టం విన్నా వినిపించినా వచ్చే ఫలితాన్ని తెలియజేశాడు ఇక్కడ. ఆ తర్వాత పరమాత్మ క్రమంగా అష్టమహిషుల్ని వివాహమాడాడు. ధర్మస్థాపన చేసినటువంటి వైనములు చాలా ఉన్నాయి. జరాసంధాదుల్ని నిగ్రహించినటువంటి వైనం, అదేవిధంగా పాండవ సహాయంతో ధర్మ ప్రతిష్టాపన చేసినది, అనేక మంది దుష్టుల్ని నిగ్రహించడం, ఇవి చెప్తూ ఆ ద్వారకలో దివ్యతీర్థములు చాలా ఉన్నాయి. యజ్ఞతీర్థ, కపిటంక తీర్థ, నాగకూప, గోపీభూమి, అదేవిధంగా సిద్ధాశ్రమం మొదలైన తీర్థములు ఉన్నాయి. అక్కడ గోపీభూమి అని ఒకటి ఉన్నదండి. ఎవరైనా ద్వారక పెడితే వాళ్ళకి తెలుస్తుంది. ఒక చోట గోపీభూమిని గోపీతీర్థం ఉంది నేటికి కూడా. అక్కడ మట్టి మాత్రము గంధం ముద్దలా ఉంటుందండి, చందనపు ముద్దలా ఉంటుంది ఆ మట్టి మాత్రం. దాన్ని చిన్న కడ్డీల్లా చేసి అమ్ముతారు ఇక్కడ ఆ గోపీభూమి దగ్గర. దాన్ని గోపీచందనం అంటారు ఇక్కడ. అక్కడ ఒకప్పుడు కృష్ణ పరమాత్మ గోపికలతో విహరించాడు ఆ ద్వారకలో. అందుకే దాని పేరు గోపీభూమి అనే పేరుంది. ఆ గోపీభూమి తీర్థం ఇప్పటికీ ఆ తీర్థసేవనం ఉన్నది కనబడుతోంది. ఈ కథకి తార్కాణం మనకు గోచరిస్తుంది. అక్కడ మూర్తికి గొప్పతనం చెప్తున్నాడు. గోప్యంగరాగ సంభూతం గోపీచందనముత్తమం గోపీచందన లిప్తాంగో గంగా స్నాన ఫలం లభేత్. అంటే యోగులు కానీ, సిద్ధపురుషులు కానీ, తపస్సులు కానీ, ఇక దేవతల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళు కానీ వచ్చి ఒక కార్యం చేసినా, కాసేపు నడయాడినా ఆ శక్తి కొన్ని యుగాల వరకు ఉంటుందండి. అది తీర్థముల యొక్క గొప్పతనం. వాళ్ళ ప్రభావాలు అలా ఉంటాయి. వాళ్ళ గోపికల యొక్క అంగరాగముల యొక్క కలయికతో ఆ భూమి స్వరూపం మారిపోయింది అక్కడ. అది మిగిలిన భూమి అంతా ఒకలా ఉంటుంది, ఆ ఒక్కటి ఒకలా ఉంటుంది. పైగా ఆ గోపీచందనంగానే ధారణ చేస్తే గోపీచందనం అనే పేరు అక్కడి నుంచి రెండింటికి గోపీచందనం అనాలి. అది బృందావనంలో మట్టిని అలా అనాలి, ఇక్కడ గోపీభూమిలో ఉన్న మట్టిని అనాలి. రెండు గోపీచందనములండి. ఇక్కడ బృందావనం మట్టి ఇతర క్షేత్రముల మట్టి వల్లే ఉండదు. అది కానీ ధారణ చేస్తే గంగా స్నాన ఫలం తక్షణం వస్తుంది. అది గోపీచంద్రమ యొక్క మహిమ. మహానదీనాం స్నానస్య పుణ్యం తస్య దినే దినే గోపీచంద్ర ముద్రాభి ముద్రితో యస్సదా భవేత్. అశ్వమేధ సహస్రాణి రాజసూయ శతాని చ సర్వాణి తీర్థదానాని వ్రతాని చ తథైవ చ కృతాని తేన నిత్యం వై సకృతార్థో న సంశయ. గంగా మృత్తు పవిత్రమైనది, చిత్రకూటం మృత్తు పవిత్రమైనది, దానికంటే పవిత్రమైనది పంచవటిలోని మృత్తు, దానికంటే గొప్పది, దానికంటే శతగుణమైనది గోపీచందనము. గోపీచందనకం విద్ధి బృందావన రజస్సమం. బృందావన రజస్సు
గోపీచందనం ఈ రెండు సమానం. అంటే ద్వారకలో బృందావన రజస్సుతో సమానమైన భూమికి అదొక్కటే. ఎంత విశేషమైన అంశం, నేటికి మన కంటికి కనబడుతున్న అద్భుతమైనటువంటి వృత్తాంతం అది. అలాంటి పవిత్రమైనటువంటి తీర్థములు ఎన్నో ఉన్నాయి. అక్కడ సిద్ధాశ్రమం ఒక ఆశ్రమం ఉంది. ఆ సిద్ధాశ్రమం దగ్గర కూడా పుణ్యతీర్థములు ఉన్నాయి. యమునా నది ప్రవాహ ప్రాంతమే కదా మధుర కూడా. అక్కడ పవిత్ర తీర్థములు ఉన్నాయి. ఒకసారి ఆ సిద్ధాశ్రమంలో స్నానం చేయాలని బృందావనంలో బర్సానా నుంచి పల్లకిపై బయలుదేరి రాధాదేవి వస్తుంది. ఇది ద్వారకలో ఉన్న సిద్ధాశ్రమంలో స్నానం చేయడానికి రాధాదేవి వస్తుంది. ఇక్కడ వెంటనే వార్త కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే రాధాదేవి ఓహో రాధాదేవి వస్తుందా అంటూ ఉండబట్టలేక రాధాదేవి గొప్పతనం చెప్పాడు. ఏమి తల్లి, మొత్తం సమస్త బ్రహ్మాండాలకు అధినాయకురాలు, కృష్ణుడికి నాకు వేరు కానిది, గోలోకవాసిని, రాసేశ్వరి, ఇలా మాటలు వింటూ ఉంటే రుక్మిణి సత్యభామ వీళ్ళందరికీ అంత గొప్పదా అనిపించిందిట. అవును అంత గొప్పదే అని. వస్తుందిగా చూడండి అన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పల్లకి దిగి ఆ తల్లి సిద్ధాశ్రమంలో వచ్చి స్నానం చేసి పర్వతం మీదకి వెళ్ళింది. వీళ్ళందరూ రాధమ్మను చూడడానికి వెళుతున్నారు. వెళ్ళి దూరం నుంచే రాధాదేవిని చూశారండి. దూరతాం రాధికాం ప్రేక్ష కృష్ణపత్న్య సహస్రశః జగ్ముర్మూర్ఛాం మహారాజా తద్రూపేణాతి మోహితా. దూరం నుంచి చూస్తేనే మూర్ఛపోయారు ఒక్కసారి. అంత మోహనంగా ఉంది. ఎంత సౌందర్యం, అసలు సమస్త భువన భాండాల్లో వెతికినా కనబడదు. ముఖ్యంగా శరీరం నుంచి వచ్చే వర్చస్సు వందలాది సూర్యుల కంటే, కోట్లాది చంద్రుల కంటే ప్రకాశమానంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. వాళ్ళు ఇంకా తల్లి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వాళ్ళ అహాలన్నీ పోయేటండి. రాధాదేవి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఉండిపోయారు. అప్పుడు ఆ తల్లి వీళ్ళందరినీ చూసి పలకరిస్తున్నది. అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చేశాడు. వచ్చిన కృష్ణుని చుట్టూ ప్రదక్షిణ చేసి రాధాదేవి అయిన పాదాలకి నమస్కారం చేసింది. ఇక్కడ విశేషమైన అంశం. సిద్ధాశ్రమంలో రాధాదేవి ఉంది. కృష్ణ భక్తి అంటే ఆవిడే. అందుకే ఆవిడ సిద్ధాశ్రమంలో ఉన్న సమయంలోనే కృష్ణుడు ఒకసారి నిద్రపోతున్నట్ట తన తోట తాను. కానీ ఆ రోజు కొంచెం ఆలస్యంగా లేచాడు. రుక్మిణీదేవుడికి ఏమిటి ఇంత ఆలస్యమైందని. రాధాదేవికి రోజు వేడి పాలు తాగే అలవాటు ఉంది. ఇవాళ ఎవరు ఇవ్వలేదు, నాకు అది స్వప్నంలో తెలిసిందన్నాడు. ఇక్కడ అరే రే నేను ఇచ్చి వస్తానని చెప్పి వెంటనే వేడి పాలు ఇచ్చిందిట. ఇచ్చి వచ్చేటప్పటికల్లా కృష్ణుడి పాదాలు బొబ్బలెక్కిపోయాయి. ఇదంతా లీల. రుక్మిణీదేవి అడిగింది, ఏమిటి నీ పాదాలు బొబ్బలెక్కే అని. మీరు ఎక్కువ వేడిచ్చేశారు. ఆవిడ తాగింది, హృదయంలో నేనున్నానుగా నా పాదాలు ఇలా బొబ్బలెక్కాను. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం. అందుచేత ఈ లోకమంతా కూడాను శివమయం అనేటువంటి భావనతో ఎవరైతే శివారాధన చేస్తారో వారికి ఆశుతోషుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అందుచేతనే శివుడికి అభిషేక ప్రియ అనేటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావం ఉంది. బొప్పాయి పండ్ల రసంతో శివుణ్ణి గనక అభిషేకం చేసినట్లయితే చాలా విశిష్టవంతమైన అభివృద్ధి కూడా కలుగుతుంది. ఎటు పంచామృతాలతో అభిషేకం చేస్తాం సోమవారం నాడు. దానికి తోడుగా బొప్పాయి పండ్ల రసం ఒకటి, అలాగే ఖర్జూరం, బాగా పండిన ఖర్జూర పండు, అలాగే చెరకు రసం, ఇవన్నీ కూడాను మనకి జరగబోయేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడేసి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి పరమేశ్వరుడికి నమక చమకాలతో ఆచరించేటువంటి అభిషేక తత్వరీత్యా పాటించవలసిన నియమంగా మనకు శివమహాపురాణం తెలియజేస్తుంది. అందుకనే శివుడు అభిషేక ప్రియుడు అన్నారు. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి. ఏదీ శాశ్వతం కాదు,
ఏనాటికైనా సరే శ్మశానంలో బూడిదే ఈ శరీరం అని చెప్పడానికి వీలుగా మనం విభూతి ధారణ తప్పనిసరిగా ఆచరిస్తాం. జ్ఞానైశ్వర్య తత్వానికి నిదర్శనం విభూతి. అందుకనే విభూతితో కూడా అభిషేకం చేస్తాం పరమేశ్వరుడికి. ఇలా చేయటం వలన ఇహపర సౌఖ్యాలను అనుభవిస్తూనే చివరి దశలో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళటానికి చాలా చక్కటి యోగవంతమైన తత్వమే ఈ శివారాధనలో దాగిన పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:45. తిథి అష్టమి రాత్రి 3:21 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 9:06 వరకు. వర్జం మధ్యాహ్నం 3:38 నుంచి 5:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. మరల మధ్యాహ్నం 3:17 నుంచి 4:09 వరకు. అమృతకాలం రాత్రి 1:25 నుంచి 3:03 వరకు. రావుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్కు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:30 నేటి విశేషం సోమవారం, అలాగనే అనఘాష్టమి. సోమవారం కాబట్టి పార్వతీ పరమేశ్వరులను చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా మనసుకు ప్రశాంత లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. అలా మన గండ దోషాలు తొలగిపోతాయి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆయన మృత్యుంజయుడు కాబట్టి గండ దోషాలను తొలగిస్తాడు. అదేవిధంగా మనకు అనఘాష్టమి కావడం వలన అనఘాదేవిని దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా ధార్మికమైనటువంటి సంపద, అలాగనే లోకంలో జరిగే ఘటనల నుంచి జ్ఞానం సిద్ధిస్తాయి. ఆ ధనాన్ని కూడా సంరక్షించుకునే ప్రజ్ఞ ఏర్పడుతుంది. దాన్ని సద్వినియోగం చేసేటువంటి ధార్మిక బుద్ధి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. సంతృప్తికి మించిన ధనాగారం లేదు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా. ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలోకి ఎడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం. అందుకు సుందరకాండ. ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు.
ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రుని ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలను ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ప్రస్రవణ పర్వతం మీద ఉంటుంది రామపాదార విందములయందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ. పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు. అది ఆవిడ దైన్యం. ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి, శక్తి ఉండి రావణుణ్ణి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు. పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు. ఏ దోషం జరిగింది? ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే కట్టి కుడిపేదు. ఎంత తపస్సైనా కాపాడుతుందా? ఇంకా ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మందప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. మరి అలా కనపడాలనేగా అడిగారు నిన్న. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా. అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగు అవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి, గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయి ఉన్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మందప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఏమి శ్లోకాలు వేసేశారో మహర్షిని నిజంగా. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో. మీకు అసలు ఏ కావ్యంలో కనపడవు ఇటువంటి ఉపమానాలు. ఆ తల్లి ఎలా ఉందంటేట పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది, సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ
రావణుడు, రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్నిని నిధనం చేయలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శిశుపాల, మేము ఈ కృష్ణుణ్ణి ఏదో కోరికతో పూజించలేదు. మేమంతా నువ్వు అనుకున్నట్టు స్వార్థంతో కానీ, లోభం కోసం కానీ, బంధు అని కానీ, లేదా మాకేదో ఉపకారం చేశాడని కానీ పూజించలేదు. అర్చా మహేర్చితం సద్భిః భువిభూత సుఖావహం. ఈ శ్రీకృష్ణుడు పరమాత్ముడు, భూలోకంలో సమస్త ప్రాణులకు ఆధారభూతుడు, సుఖాన్ని కలిగిస్తున్నాడు, సత్పురుషుల చేత పూజింపబడుతూ ఉన్నాడు. అందువల్లే ఈ శ్రీకృష్ణుని మేమంతా గౌరవించాము, అగ్గర పూజ చేశాం. ఈ శ్రీకృష్ణుని కీర్తిని తెలుసుకున్నాం, శౌర్యాన్ని, విజయాన్ని కూడా తెలుసుకున్నాం. ఇలా విచారించి, పరిశోధించి, పరిశీలించి అన్నీ తెలుసుకొనే ఈ కృష్ణుణ్ణి పూజించాం. ఈ సభలో మేము అందరి గుణాలను పరిశీలించాం, అందరి శౌర్యాన్ని పరీక్షించాం. అందరికంటే గుణాలలో కృష్ణుడే మిన్న అయి ఉన్నాడు. వయోవృద్ధుల్లో కృష్ణుడే జ్ఞానవృద్ధుడై ఉన్నాడు, అందరికన్నా పూజ్యుడై ఉన్నాడు. కనుకనే మేము కృష్ణుడిని పూజించాం. బ్రాహ్మణులలో ఎక్కువ జ్ఞానం కలవాడిని పూజించాలి, క్షత్రియుల్లో ఎక్కువ బలం కలవాడిని పూజించాలి, అలాగే ధనవంతుల్లో ఎక్కువ ధాన్యాదులు కలవాడిని పూజించాలి. 4వ వర్ణం వారిలో వయోవృద్ధుణ్ణి మనమంతా పూజించాలి. ఈ గోవిందుణ్ణి పూజించటానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. వేదశాస్త్ర జ్ఞానము, సామర్థ్యము. అందుచేత ఈ మానవ లోకంలో శ్రీకృష్ణుడి కన్నా విశిష్టమైన వాడు మరొకడు లేడు. దానం దాక్ష్యం శృతం శౌర్యం, దానం దాక్ష్యం శృతం శౌర్యం, హ్రీం కీర్తిర్బుద్ధిరుత్తమ, సన్నతి శ్రీర్ధృతిస్తుష్టిః, పుష్టిశ్చ నియతాచ్యుతే. దానం, సామర్థ్యం, శాస్త్ర విజ్ఞానం, శౌర్యం, లజ్జ, కీర్తి, ఉత్తమమైన బుద్ధి, వినయం, సంపద, ధైర్యం, సంతోషం, బలం అనే గుణాలన్నీ ఈ శ్రీకృష్ణులో నిత్యము ఉన్నాయి. తమిమం గుణసంపన్నం ఆర్యంచ పితరం గురుం. ఈ శ్రీకృష్ణుడే తండ్రి, గురువు, పూజ్యుడు, అన్ని విధాల పూజించదగినవాడు. కనుకనే శ్రీకృష్ణుని మేము పూజించాం. శ్రీకృష్ణుడే మాకు ఋత్విక్కు, గురువు, ఆచార్యుడు, స్నాతకుడు, స్నాతకుడు, రాజు, ఇష్టమైనవాడు, ప్రియమిత్రుడు, అన్నీ కూడా మాకు శ్రీకృష్ణుడే. అందువల్లే మేము శ్రీకృష్ణుని పూజించాం. ఈ లోకాలను సృష్టించటం, ఉపసంహరించటం కృష్ణుడి చేతిలోనే ఉన్నాయి. అలాగే చరాచరాల్లో నిండి ఉన్నటువంటి ఈ విశ్వం శ్రీకృష్ణుని కోసమే నిండి ఉంది. కృష్ణయేవ హి లోకానాం, కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తిరపి చాపయ్యః, కృష్ణస్య హి కృతే విశ్వం ఇదం భూతం చరాచరం. ఈ కృష్ణుడే అవ్యక్త ప్రకృతి అయి ఉన్నాడు, సనాతనుడైన కర్త అయి ఉన్నాడు.
సకల ప్రాణులకు ఆధారభూతుడై ఉన్నాడు. అందువల్లే ఈ కృష్ణుని మేము పూజించాం. బుద్ధి, మనస్సు, మహత్తు, వాయువు, తేజస్సు, నీరు, ఆకాశం, భూమి, జరాయుజాలు అంటే పశువులు, మనుష్యులు, అండజాలంటే పక్షులు, స్వేదజాలంటే పేలు, నల్లులు మొదలైనవి, ఉద్భిజాలు భూమిని చీల్చుకొని వచ్చే చెట్లు, లతలు మొదలైనటువంటివి. ఇలా 4 విధాలైన ప్రాణులన్నీ ఈ కృష్ణుడి యందే ప్రతిష్ఠించబడి ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, విదిక్కులు అన్నీ కృష్ణుడి యందే ప్రతిష్ఠించబడుతున్నాయి. వేదాల్లో అగ్నిహోత్రం ప్రధానమైంది, ఛందస్సుల్లో గాయత్రి ముఖ్యమైంది, మనుష్యుల్లో రాజు శ్రేష్టమైనవాడు, జలాశయంలో సముద్రం శ్రేష్టమైనది, నక్షత్రాల్లో చంద్రుడు ముఖ్యమైనవాడు, తేజస్సులో సూర్యుడు శ్రేష్టమైనవాడు, పర్వతాల్లో మేరువు గొప్పవాడు, పక్షుల్లో గరుక్మంతుడు శ్రేష్టమైనవాడు. అలాగే అన్ని వైపులా వ్యాపించే దేవలోకమంతా సహా అన్ని లోకాలను శ్రీకృష్ణుడే శ్రేష్ఠుడై ఉన్నాడన్నాడు. ఇలా సమయానికి తగినట్టుగా మాట్లాడిన భీష్ముడితో ధర్మరాజు ఇలా అన్నాడు, పితామహ, శ్రీకృష్ణ భగవానుడి చరిత్రను పూర్తిగా చెప్పండి. ఈ శ్రీకృష్ణుడి అవతారాల గురించి కూడా చెప్పండి. కాలక్రమంలో ఈయన చేసిన పనుల గురించి చెప్పండి. ఈయన స్వభావం గురించి కూడా వివరంగా చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఆ సభలో రాజులందరి ఎదుట ధర్మరాజుకు శ్రీకృష్ణుడి లీలలను చెప్పాడు. అవి అలౌకికాలు, ఇతరులు అనుకరించటానికి అసాధ్యాలు. భీష్ముడు ఇలా శిశుపాలుడి ఆవేశాన్ని శాంతింపచేసి శ్రీకృష్ణుడి గురించి చెబుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, పురుషోత్తముడైన శ్రీకృష్ణుడి యొక్క భూత వర్తమాన కర్మల విషయం ఎంతో రహస్యంగా ఉంటుంది. దాన్ని చెబుతున్నాను విను. అవ్యక్త పరమాత్మ తత్వమే వ్యక్త రూపంలో ప్రకటమైంది. అదే ఈ శ్రీకృష్ణ భగవానుడు. ఇతడే పురాతన కాలంలో నారాయణుడు, స్వయంభువు, సర్వలోక పితామహుడు, సహస్రశీర్ష పురుష, ధ్రువో వ్యక్త సనాతన, సహస్రాక్ష సహస్రాస్య, సహస్రచరణో విభు, సహస్రబాహు సాహస్రః, దేవో నామ సహస్రవాన్, దేవో నామ సహస్రవాన్. అవ్యక్తుడైన ఈ సనాతన పరమాత్మయే 1000 తలలు గల మహాపురుషుడు, 1000 కన్నులు గలవాడు. ఈతడే 1000 ముఖాలు గలవాడు. ఈతడే 1000 పాదాలు గలవాడు. ఈతడే 1000 బాహులు గలవాడు. ఈతడే 1000 రూపాలు గలవాడు. ఈతడే 1000 పేర్లు గలవాడు. ఈతడే అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు. ఈతడే 1000 కిరీటాలు గలవాడు, అనేక రూపాలు గలవాడు, గొప్ప తేజస్సు గలవాడు, అనేక వర్ణాలు గలవాడు, సకల దేవతలకు ఆది కారణమైనవాడు, అవ్యక్త ప్రకృతి కంటే ఉన్నతుడై ఉన్నాడు, పరమేశ్వరుడై ఉన్నాడు. ఈ నారాయణుడే మొదటిగా నీటిని సృష్టించాడు. తర్వాత నీటిలో స్వయంగా బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఈయనే ఈ సర్వలోకాలను సృష్టించాడు. ఇలా సృష్టి ప్రారంభంలోనే సమస్త లోకాలు సృష్టించబడ్డాయి. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఈ స్థావర జంగమాదులు, బ్రహ్మదేవుడు మొదలైన వారు, చరాచర లోకాలు మూలతత్వంలో లయమైపోతాయి. అప్పుడు సర్వాత్మస్వరూపుడైనటువంటి నారాయణుడు ఒక్కడే అంతటా వ్యాపించి నిలిచి ఉన్నాడు. సకల దేవతలు నారాయణుడి, సకల అవయవాలు దేవతలు అవయవాలు అయి ఉన్నాయి, వాళ్ళే అయి ఉన్నారు కూడా. ఈ భగవంతుడి శిరస్సు స్వర్గం అయి ఉంది, నాభి ఆకాశం అయి ఉంది, పాదాలు భూమి అయి ఉంది, నాసికయే అశ్వినీ దేవతలు, కన్నులే సూర్యచంద్ర, ముఖమే ఇంద్రాగ్నులు అయి ఉన్నాయి.
మిగిలిన సకల దేవతలు శ్రీహరి అవయవాలై ఉన్నాయి. సర్వం వ్యాప్య హరిస్తస్థో సూత్రం మణిగణానివ. మణులలో దారం వ్యాపించినట్లుగా శ్రీహరి అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రళయంలో సర్వభూతాలు లయమైనప్పుడు అంతా చీకటైపోతుంది. అప్పుడు నారాయణుడు తనను తానే బ్రహ్మదేవుడిగా సృష్టించుకున్నాడు. ఈ అచ్యుతుడే సకల భూతాలకు అధ్యక్షుడు, అన్నిటికీ మూల కారణుడు. బ్రహ్మదేవుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువే సనత్కుమారుణ్ణి, రుద్రుణ్ణి, మనువును, తపోధనులను, ఈ సమస్త లోకాలను, ప్రజలను సృష్టించాడు. సరైన సమయంలో మనువు మొదలైన వారిని సృష్టించాడు. వారి వలన ఇలా సనాతన బ్రహ్మం నానా రూపాలను పొందింది. ఇలా అనేక కోట్ల కల్పాంతాలు గడిచాయి, అనేక కోట్ల భూత ప్రళయాలు గడిచాయి. సర్వం విష్ణుమయం జగత్. ఈ జగత్తంతా విష్ణుమయమై ఉంది. వేల కొద్ది మన్వంతరాలు, యుగాలు, కల్పాంతాలు, భూత ప్రళయాలు నిరంతర చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. నారాయణుడు అంతటా వ్యాపించి లోకక్షేమం కోసం చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. తాను క్షీరసాగరంపై నివసించాడు. ఆ బ్రహ్మదేవుడు లోకానికి పితామహుడు. నారాయణుడు అవ్యక్త రూపం కలవాడు. సృష్టి ప్రళయాల్లో వ్యక్తం అవ్యక్తం రెండు, సృష్టి ప్రళయాలలో నిత్యంగా ఉంటాడు. ఈయనే ఈ జగత్తనంతా రచించాడు. నారాయణుడిగా ఉంటూనే సూర్యచంద్రులను, ధర్మాన్ని సృష్టించాడు. ఆయా కార్యాన్ని బట్టి అనేక రూపాలతో అవతరించాడు. దేవతలతో కూడా కలిసి అవతరించాడు. శ్రీహరి అవతారాల గురించి చెప్తాను విను. శ్రీహరి సహస్ర యుగాల పాటు నిద్రించిన తరువాత బ్రహ్మదేవుడు, కపిలుడు, దేవతలు, సప్తఋషులు, శంకరుడు మొదలైన వారిని సృష్టించాడు. సనత్కుమారుణ్ణి, మనువును, ప్రజాపతిని సృష్టించాడు. ప్రళయకాలంలో ఈ చరాచర ప్రపంచమంతా లయమైపోయింది. అందరూ నశించారు. ఆ సమయంలో మధుకైటపులు అనేటువంటి ఇద్దరు రాక్షస సోదరులు సముద్రంలో శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశారు. శ్రీ మహావిష్ణువు వారికి వరాలిచ్చి వధించాడు. ఆ కథ ఏమిటంటే, ఈ రాక్షసుల పూర్వము శ్రీ మహావిష్ణువు చెవి గులిమి నుండి పుట్టారు. ఇద్దరు భూమిని బంధించి మట్టితో రూపాన్ని పొందారు. వారు హిమాలయ పర్వతం వంటి శరీరం గలవారు. సముద్రంలో నిద్రిస్తున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడి ప్రేరణతో వాయువు వారిలో ప్రవేశించింది. వారు పైకి లేచి స్వర్గమంతా అంత ఎత్తుకు ఎదిగిపోయింది. స్వర్గమంతా ఎత్తుకు ఎదిగిపోయింది. అది ఆ హిమాలయం ఇంకా పైకి ఎదగసాగింది. అంటే ఎదిగిపోయారు వాళ్ళు, ఇంకా పైకి ఎదగసాగారు. వారు కదలటాన్ని చూసి బ్రహ్మదేవుడు మెల్లగా వారిని తాకాడు. అప్పుడు వారిలో ఒకడు మృదువుగా ఉన్నాడని ఆయన గుర్తించాడు. మరొకడు కఠినంగా ఉన్నాడని తెలుసుకున్నాడు. మృదువుగా ఉన్నవాడికి మధువు అని పేరు పెట్టాడు. కఠినంగా ఉన్నవాడికి కైటపుడు అనే పేరు పెట్టారు. తర్వాత వారిద్దరూ బలంతో గర్వించి తిరగటం మొదలుపెట్టారు. అప్పుడు లోకమంతా జలమయంగా ఉంది. ఎటు చూసినా నీరే ఉంది. వారు యుద్ధాన్ని కోరుకుంటూ భయం లేకుండా తిరిగారు. అలా తిరుగుతున్న వారిని చూసి బ్రహ్మదేవుడే భయపడ్డాడు. మహాసముద్రంగా ఉన్న ఆ నీటి నుంచి టక్కున అంతర్ధానమయ్యాడు. పద్మనాభుడైన శ్రీహరి నాభి నుండి పుట్టిన పద్మంలో నివసించాడు. అది స్వయంగా పుట్టిన పద్మం. బురద నుండి పుట్టలేదు, నిర్మలంగా ఉంటుంది. దానిలో నివసించటానికై బ్రహ్మదేవుడు దానిని పూజించాడు. నేనిక్కడ నివసించటమే మంచిది అని భావించాడు. అలా నారాయణుడు, బ్రహ్మదేవుడు ఇద్దరూ కూడా నీటిలో అనేక వేల సంవత్సరాలు పడుకొని ఉన్నారు. తర్వాత చాలా కాలానికి మధుకైటపులు బ్రహ్మదేవుడు ఉన్న చోటికి వచ్చారు. అప్పుడు పద్మనాభుడైనటువంటి విష్ణువు
వారిని చూసి కోపించి శయ్యపై నుండి లేచి వారితో యుద్ధం చేశాడు. అయినా వారికి అలసట రాలేదు. యుద్ధం చేయాలి, మేము యుద్ధమే చేయాలి, యుద్ధం కావాలి, మాకు యుద్ధమే కావాలి అనే దురదతో ఉన్నారు. అలా శ్రీహరితో యుద్ధాన్ని చేస్తూ ఆస్వాదిస్తూ చాలా సంతోషించారు. హరితో ఇలా అన్నారు, ఓ శ్రీహరి, నీ యుద్ధానికి మేము సంతోషించాం, మేము నిన్ను మెచ్చుకుంటున్నాం. నువ్వే మాకు మృతువు అయి ఉన్నావు, మృత్యువు, మమ్మల్ని నువ్వే చంపగలవు, నువ్వే సమర్థుడవు. కనుక నీటిలో మునిగిపోకుండా ఉన్న చోటు ఎక్కడైనా ఉందేమో చూడు, దానిపై మమ్మల్ని సంహరించు. నీ చేతిలోనే చచ్చి మళ్ళీ నీకే పుత్రులుగా పుడతాం. యుద్ధంలో మిమ్మల్ని జయించిన వారికే మేము పుత్రులుగా పుట్టాలి అనేది మా కోరిక. ఈ కోరికను తీర్చు అన్నారు. నారాయణుడు అలాగని వారికి వరమిచ్చాడు. తర్వాత వారిద్దరిని పట్టుకొని తన తొడలపై పెట్టుకొని సంహరించాడు. వారు మరణించారు. వారి శరీరాలు నీటిలో మునిగి ఒకటయ్యాయి. నీటి తరంగాలు కొట్టుకోవటంతో వాళ్ళ శరీరాలు నుండి కొవ్వు బయటపడింది. అది నీటిలో వ్యాపించింది. అప్పుడు నీరు అదృశ్యమయ్యింది. దానిపైనే శ్రీ మహావిష్ణువు వివిధ జీవులను సృష్టించాడు. అలా ఆ రాక్షసుల మేధస్సు చేత భూమి కప్పబడి మేధిని అయి ఉంది. భూమి మేధిని అనే పేరుతో పిలువబడింది. ఆ విధంగా పద్మనాభుడి అనుగ్రహంతో మేధిని మానవులకు శాశ్వతంగా ఆధారమైంది. ఇంతవరకు ఈ భగవంతుడైన శ్రీకృష్ణుడికి వేల వేల అవతారాలు గడిచిపోయాయి. నా శక్తి కొద్దీ వాటి గురించి చెబుతున్నాను విను. పూర్వము కమలనాభుడు సముద్రంలో నిద్రిస్తూ ఉండగా పుష్కరం పద్మలో దేవతలు ఋషులు పుట్టారు. ఇది పౌష్కరీకమనే అవతారం. వేదాలు ప్రమాణంగా ఇది పురాతనమైనది అని చెప్పబడింది. వరాహ అవతారం తర్వాత వరాహ అవతారం. ఈ అవతారం వేద ప్రమాణం గలది. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి పర్వతాలు, వనాలు, అడవుల్లో ఉన్నటువంటి ఈ భూమిని నీటి నుండి పైకి తీశాడు. అప్పుడు ఆయనకు 4 వేదాలు 4 పాదాలై ఉన్నాయి. యజ్ఞ సంబంధమైన యూపం ఆయన కోర అయి ఉంది. క్రతువు దంతంగా ఉంది. అగ్ని వేదిక ముఖంగా ఉంది. అగ్ని నాలుకగా ఉంది. దర్భలు రోమాలై ఉన్నాయి. బ్రహ్మయే శిరస్సు. ఇలా వరాహస్వామి మహాతపస్వి అయి ఉన్నాడు. అహోరాత్రులు స్వామికి నేత్రాలై ఉన్నాయి. వేదాంగాలు స్వామికి భూషణాలై ఉన్నాయి. ఆజ్యం ముక్కు అయి ఉంది. శ్రువం తుండమై ఉంది. సామం స్వామి నుండి వెలువడే ధ్వని అయి ఉంది. ఆ వెలువడేటువంటి ధ్వని. సత్యధర్మాలు స్వామి స్వరూపమై ఉన్నాయి. యజ్ఞవారాహ స్వామి కర్మలనే పరిశ్రమ చేత శోభిస్తున్నాడు. ప్రాయశ్చిత్తము ఆయనకు గోల్డ్ అయి ఉంది. ఆయన ధీర స్వభావుడు అయి ఉన్నాడు. యజ్ఞ పశువు మోకాలు అయి ఉంది. ధర్మరూపమైన వృషభం స్వామి యొక్క మంగళమైన విగ్రహం అయి ఉంది. ఉద్ఘాత అనే ఋత్విక్కు చేసే హోమకర్మయే ఆయనకు గుర్తయి ఉంది. ఫలాలు, బీజాలే ఆయనకు ఔషధలై ఉన్నాయి. బయట లోపల వ్యాపించిన జగత్తయే ఆయనకు ఆత్మ అయి ఉంది. వైదిక మంత్రాలు ఆయనకు ఎముకలై ఉన్నాయి. ఆయన సౌమ్య స్వరూపుడై ఉన్నాడు. యజ్ఞ వేదిని అయిన స్కందంగా కలిగి ఉన్నాయి. స్కందంగా హవిస్సే గంధంగా కలిగి ఉన్నాడు. అనేక విధాలైన దీక్షలను ధరించి ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.